అందరికీ నమస్కారం అమ్మ. అసలు ప్రతి నెల రెండవ శనివారం సెలవు ఎందుకు ఇస్తారో తెలుసా? అది ఎందుకు ఏమిటనేది మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకోకుండా మొత్తం భారతదేశంలోనే ఈ రెండవ శనివారం అనేది సెలవు ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దాంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండవ శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళటానికి సెలవిచ్చాడట. దీంతో అప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవును ఇవ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుమతిస్తూనే ఉంది. అర్థమవుతుందా? ఇది బ్రిటిష్ కాలంలో నుంచి సెకండ్ సాటర్డే సెలవు అనేది ఉంది. ఎందుకంటే నెలలో కనీసం ఒక్కరోజన్నా వాళ్ళ ఊర్లలో ఉన్న తల్లిదండ్రులని, బంధువుల్ని కలుసుకొని వచ్చేకి వీలుగా ఉంటుంది. ఒకరోజు అయితే కాదు కదా, సండే ఒకటే. దానికి సాటర్డే కూడా కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బ్రిటిష్ కాలం నుంచి ఇది అమల్లో ఉంది. అట్లాగే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు.